వేదాంతంలో గజస్నానము అని చెప్పారు. చాలా మంచి సుటబుల్ పేరు పెట్టారు. జీవుల వేదాంతం కూడా గజస్నాన సదృశము అన్నారు. నిజంగా విన్నప్పుడు అంటే ఎవరికి చెప్పారో అన్నారు, సనాతన భారతీయ ధార్మిక వైదిక మతానికి మాత్రమే చెప్పారు. మిగతా ఎడారి మతాలకి పాషండ మతాలకి ఇది అప్లై చేయకూడదు. మనిషి పుట్టిన తర్వాత పుట్టింది కాదు సనాతన ధర్మము. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పినటువంటి సంస్కారం. అందుకని చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు. ఈ దిక్కుమాల 3 కోతుల సిద్ధాంతం మనం చెప్పరా. అంతకంటే వేదం మంచి మాట చెప్తుంది. చెడు వినవద్దు అనేట్లో నెగిటివిటీ ఉంది. భద్రం కన్నే శృణుయామ దేవా, నా చెవుడు ఎప్పుడూ మంచి మాటలే వినాలి అనటానికి చెడు విద్దనవద్దు అనడానికి చాలా తేడా ఉంది. నా కళ్ళు ఎప్పుడూ మంచినే చూడాలి, నా నాలుక ఎప్పుడూ మంచినే మాట్లాడాలి. భారతీయ సనాతన వైదిక ధర్మం ఇంత గొప్పదండి, ఇంత విశిష్టమైనది. ఈ ధర్మాన్ని విడిచి, ఈ ధర్మాన్ని వదిలేసి మనమేదో కేవలం తుచ్చమైనటువంటి విషయ వాంఛలు తీర్చుకోవటానికి దిక్కుమాల జీవితం నువ్వు తీర్చుకున్నా పోతుంది, తీర్చుకోకపోయినా పోతుంది. ఎప్పుడు తప్పు అంటుందో తెలియదు. దానికోసం ఎందుకు ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా పొరపాటు పక్కకు అడిగేసినా వేసిన వాడు వీళ్ళే. అసలు మొదటివాడు రాముడు ఇందులో వాడే, కృష్ణుడు ఇందులో వాడే. భారతీయ సనాతన వైభవం నిలిచిన ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది గుర్తుపెట్టుకో, ప్రపంచంలో లేదు. అన్ని విధాల బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఆధ్యాత్మిక వికాసం కోసం భారతదేశంలో అడుగు పెడుతున్నాయి. చూడండి, భారతదేశంలో డ్రైనేజీ బాగుందని, టెక్నాలజీ బాగుందని కాదు విదేశీయులు. ఈ దేశంలో ఉన్న మహాత్ములని దర్శించడానికి వస్తున్నారు. ఎటువంటి వాడికైనా చివరి పొందాల్సింది ఆత్మానందమే. ఆత్మానందం లేకపోతే జీవితం ఏముందండి? అటువంటి ఆత్మానందాన్ని ఇచ్చినటువంటి వాళ్ళే మహానుభావులు. అరవిందుల వారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షుల వారు. రమణ మహర్షుల వారి దగ్గరికి ఒక బుద్ధాడు రోజు వచ్చేది. వస్తే రమణ మహర్షుల వారు నవ్వి, ఏమమ్మా నువ్వు నన్ను చూడలేవు కదా, ఎందుకు ఇలా వస్తావు అని అడిగారు. ఆవిడ ఎందుకంటే, భగవాన్ నేను నిన్ను చూడకపోయినా నువ్వు నన్ను చూస్తావు కదా, నువ్వు నన్ను చూస్తావు కదా. ఎటువంటి భారతదేశం మనది, ఎటువంటి వేద సంస్కృతి, ఎటువంటి సనాతన ధర్మ వైభవం వీలైనంత వరకు మనం చివరి శ్వాస వదిలేంత వరకు దీనితోనే బతకాలి, దీనిలోనే బతకాలి, దీనికోసమే జీవించాలి. రాజా రామచంద్ర భగవానికి గజస్నానము అన్నారు. గజస్నానం అంటే ఏమిటన్నారు? వినేటప్పుడు ఎందుకు బతుకుతున్నా అనుకుంటాను. విని లేవంగానే మొత్తం అక్కడ వదిలేస్తాం, అయిపోయింది, ఎంపీ హ్యాండెడ్గా వెళ్ళిపోతాం. జీవుల వేదాంతం కూడా గజస్నానమే అన్నారు. ఏనుగలు గంటలు గంటలు నీళ్ళల్లో దిగి స్నానం చేస్తాయి. బయటికి వస్తూ చేసే మొట్టమొదటి జన్మభూమి శ్రమదానం ఏమిటంటే ఆ తొండంతో ఇంత దుమ్ము తీసి నెత్తిన మోసుకుంటాం. సో ఇంతసేపు కాస్ట్లీ బాత్ చేసేవారు కదా, అది అప్పటికి ఎలిజిబుల్, ఇది ఇప్పటి నుంచి ఎలిజిబుల్. అందుకనే వేదాంతం ఆరూఢమవ్వాలి అని చెప్పారు. 10 విషయాలు వినమన్నారు భాగవతంలో. నిన్న 10 ఆచరించేటువంటి అవకాశం లేదు. 9 విషయాలు మననం చేసుకోమన్నారు. ఒక్క విషయాన్ని ఆచరణలో పెట్టమన్నారు. ఈ ఒక్క విషయాన్ని ఆచరించడం చేత విన్న 9 విషయాలకు కూడా సార్థకత కలుగుతుంది. అందుకనే భాగవతానికి విశేషం ఏమిటి అన్నారు? 3 సార్లు ఎందుకు వినమన్నారు అన్నారు? 21,000 నాడులు ఉంటాయి ఈ శరీరంలో. ఒకసారి వింటే 7,000 నాడులు తెగిపోతాయి, ఒకసారి వింటే 7,000 నాడులు తెగిపోతాయి, ఒకసారి వింటే 7,000 నాడులు తెగిపోతాయి. అందుకని 3 సార్లు భాగవతం వినమన్నారు. కనీసం 2 సార్లైనా వినమన్నారు. 2 సార్లు ఎందుకు వినాలిరా అన్నారు? పుట్టాం కాబట్టి పాపం పోగొట్టుకోవడానికి వినాలి. మరి 2వసారి ఎందుకు వినాలి? పాపం పోయింది కాబట్టి వినాలి అన్నారు. మరి 3వసారి ఎందుకు వినాలి అన్నారు? పాపానికి పుణ్యానికి అంటే జ్ఞానం ఉంది, దాన్ని పొందడానికి వినాలి.
ఎందుకన్నారు? ఇలా వింటూ 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 ఉంటే ఇవాళ కాకపోతే రేపటికైనా ఈ మనస్సు పొరపాటున చెట్టు మీద వాళ్తుంది. చెట్టు మీద వాళ్తుంది. ఆ చెట్టు మీద వాలటం కోసమే ఈ మనస్సు అనే పక్షిని ఇంత ట్రైనింగ్ చేస్తున్నాం. అందుకనే భాగవతం మననానికి ప్రాధాన్యం ఇచ్చారు. భాగవతం ఎంత వింటామో విన్నదాన్ని మళ్ళా రేపు వినేంత వరకు మననం చేసుకోమని చెప్పారు. మననం చేసుకుంటే దానికి పుణ్యఫలం కలుగుతుంది. నీళ్లు చూశాయి, బియ్యాల సైతం అర్థం చేసుకున్నారు వీళ్ళు. వాడికి నోట్ లేదు కానీ మిగతా విషయాలన్నీ ఉన్నాయి కదా. ఆ ఏనుగలు పొలోమంటూ నీళ్లలోకి దిగాయి. 10 లక్షల కోట్ల ఏనుగలు నీళ్లలోకి దిగేటువంటి విస్తృతి కలిగిన కాసారం ఆ కాసారం దిగితే ఊరుకున్నాయా? గండంగుల జల్లు కొనుచు మెండు కొనవలు గడుపులు కోటి నీకు పరీక్ష మహారాజా ఒక్కసారి నీళ్ళతో దిగాయి. దిగితే ఊరుకున్నాయా? కొండాల నిండా నీళ్లు పెరుగుతున్నాయి. ఆ నీళ్లు తాగాయి, ఎన్నికలా పడుతున్నాయి, పక్కకి పడుతున్నాయి, గోర్లా పడుతున్నాయి. ఆ నీళ్లను ఇష్టం వచ్చినట్టుగా మాత్రం మొదలు పెట్టాయి. వాటి దేహ తాపం తీరటం మొదలు పెట్టిన తర్వాత అల్లరి మొదలు పెట్టాయి ఈ బృందం అన్నారు. ఏం చేశాయ్యా అన్నారు. ఎదురుగా తల్లుకున్నాయి, మీద తల్లుకున్నాయి, పైన గట్టు మీద ఉన్న ఊరి మీద తల్లిని వాడిని కూడా పిలిచి నువ్వు కూడా లోపలికి వస్తే బాగుంటుందని. రాను నేను రాను, నన్ను వదిలేసేయండి అన్నాడు వాడు. ఇవంతా ఇట్లా నాశనం చేసి ఉమ్మెదలు పాడిపోయినాయి, సీతాకోక చిలుకలు నలిగిపోయినాయి, చక్రవాకాది జల జంతువులు వీటి యొక్క తొండముల ధాటికి ప్రాణాలు కోల్పోయినాయి. ఇంకా ఏం జరిగినాయి అన్నారు. ఈ కరణి సమూహం అంతా నీళ్ళల్లో కలిగి తిరగటం వల్ల ఎండ్రకాయలు వాటి రాశిలోకి వెళ్ళిపోయాయి అన్నారు. కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయాయి. చేపలు మీనరాశిలోకి వెళ్ళిపోయాయి. ఆ ముందర ఏదో భయంకర ఉత్పాత ఉపద్రవం జరుగుతుంది అనేటువంటి ఉపదేశాన్ని గ్రహించినటువంటి నెమళ్ళు, జింకలు, గోరువంకలు, సీతాకోక చిలకలు ఇవన్నీ కూడా క్షణకాలంలో, లిప్తకాలంలో అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది. అంతకుముందు ఆ చెరువు ఎలా ఉన్నది అన్నారు. పెళ్లివారి ఇల్లులాగా కలకల కలకలలాడుతూ ప్రకాశిస్తున్నది అన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నది అన్నారు. శ్మశాన భూమి ఎలా ఉంటుందో అంత నిశ్శబ్దంగా ఉన్నది అన్నారు. చేయవలసిన ఆగమంతా చేశాయి, చేయవలసిన కర్తవ్యం అంతా చేశాయి. హాయిగా తాపం తీర్చుకొని, తపన తీర్చుకొని, తృప్తి చెంది ఈ కరణీ సమూహం గట్టెక్కాయి అన్నారు. అంతవరకు అయితే బాగానే ఉండేది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాతే మనకు కావాలి. ఇవన్నీ గట్టెక్కిన తర్వాత వాడు దిగాడు. ఎందుకంటే వాడికి ఎందుకు భయం అన్నారు. దీనికి మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు ఊరికే నవ్వుతూ ఓ మాట అన్నారు. ఏ పెళ్ళాన్ని పిలిస్తే ఏ పెళ్ళాం అడుగుతుందో, పెళ్ళాలు లేకుండా ఒంటరిగా స్నానం చేద్దాం అనుకున్నాడు వాడు. ఉండి సుఖపడి వచ్చిన వాడు ఎవడని దానికి కూడా తెలిసింది. అందుకని వాడు ఎలాంగా చేద్దాం అనుకున్నాడు. అన్నీ అయిన తర్వాత వీడు దిగాడు. దిగితే ఏమైంది అన్నారు. అక్కడ ప్రారంభమైంది ప్రారంభం. ఇక్కడే చెప్పారు భాగవతంలో గజేంద్ర మోక్షణంలో ఒక మంచి మాట చెప్పారు. జీవులు అజ్ఞానం చేత పాప కార్యాన్ని ఆచరిస్తారు. పాప ఫలం అనుభవిస్తున్నప్పుడు ఈ అజ్ఞానమైన కార్యం వల్ల కలిగింది అనేటువంటి ధ్యాస ఉండదు. వాడు ఏం చెప్తాడంటే ఎప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో వాడుకున్న నెగిటివిటీ చెప్పుకోడు. నేను ఏకాదశి రోజు ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్నాను, ఎన్ని పౌర్ణములు ఉపవాసం ఉన్నాను, ఎన్ని గుళ్ళకు నీళ్ళు ఇచ్చాను, ఎన్ని గుళ్ళకు అభిషేకం చేశాను అన్నీ చెప్పుకుంటాడు. కానీ వాడికి ఉన్నటువంటి ఆ అజ్ఞానం వల్ల ఈ కార్యక్రమం జరిగింది, దానివల్ల ఈ ఫలితం వచ్చింది అని ఒప్పుకోంటాడు. ఎందుకంటే నేను అసలు అజ్ఞానిని కాదు అంటాడు. అది ఆ జీవమా ఆ స్వరూపం అని. వీడు కూడా దిగాడు. దిగిన తర్వాత ఎట్లా ఉన్నది? నా వీర విశృంఖల స్వేచ్ఛ విహారం చేస్తూ ఉన్నాడు. అప్పటితో అయిపోలేదు.
చేసినటువంటి విహారానికి ఎదురుగా ఇంకో పరాభవం ప్రారంభమైంది అన్నారు. వీడికి పుణ్యం క్షయమైపోయింది అన్నారు. పుణ్యం ఎట్లా క్షయమైంది అన్నారు. వీడు స్నానం ఆచరించేంత వరకు ఆకాశంలో చుక్కలు బ్రహ్మాండంగా మెరుస్తూ ఉంది. వీడు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చుక్క అంతర్ధానం అయిపోతున్నది. వీడి పుణ్యం క్షయమైపోతే వీడిని వదిలిపెట్టిన బంధువుల్లాగా అని చెప్పారు. అప్పుడు ప్రారంభమైంది. అందుకనే పుణ్యం తొందరగా క్షయమైపోతుంది, పాపం క్రమేణా వృద్ధి అవుతుంది. చుక్క నీటి బొట్టు పెద్ద కుండలో పడటం పాపం, పెద్ద గుట్టంలో వచ్చే నీళ్ళ లాంటిది పుణ్యం. అది ఎక్కువసేపు రాదు, ఇది తొందరగా నిండదు.